పాకిస్తాన్ మిసైల్స్ భారత్ దాటికి ఏమాత్రం నిలవలేదని తేలిపోయింది. భారత రక్షణ వ్యవస్థను తట్టుకుని నిలబడలేదని సాక్ష్యాలతో సహా రుజువైంది. పేలని పాకిస్తాన్ మిసైల్స్, డ్రోన్స్, షెల్లింగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. వాటిని సైన్యం నిర్వీర్యం చేస్తూనే ఉంది, సురక్షితంగా పేల్చేస్తోంది. పాక్ ఎంతో గొప్పగా చెప్పుకున్న మిసైల్స్ కూడా తుస్సుమన్నాయి. టార్గెట్ను పిండి పిండి చేస్తాయని జబ్బలు చరుచుకున్న పాకిస్తాన్ పరువు తీసి పడేశాయి. అత్యంత ప్రభావవంతమైన ఫతేహ్ మిసైల్ను పాక్ ప్రయోగించగా అది రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో కుప్పకూలింది, ఎడారిలో పడిపోయింది. బలోత్రాలోని ఒక గ్రామంలోని ఇసుక దిబ్బలలో ధ్వంసమైన పాకిస్తానీ క్షిపణి శిథిలాలు దొరికాయి. దాదాపు 20 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉన్న క్షిపణి శిథిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరాలియా బైరా గ్రామంలోని ఇసుక దిబ్బలలో పాకిస్తాన్ క్షిపణి శిథిలాలను స్థానికులు గమనించి ఆర్మీకి సమాచారం అందించారు. మే 10 తెల్లవారుజామున పాకిస్తాన్ ప్రయోగించిన ఈ క్షిపణిని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. ఆ క్షిపణి శిథిలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఒక రైతు తన పొలం వైపు వెళ్తుండగా ధ్వంసమైన క్షిపణిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన క్షిపణి శిథిలాలను ట్రాక్టర్ ట్రాలీలో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పాకిస్తాన్ ఈ క్షిపణితో ప్రచ్భద్ర వద్ద ఉన్నటువంటి శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుంది. అయితే భారత రక్షణ వ్యవస్థ దాన్ని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇది పాకిస్తాన్ అమ్ముల పొదిలోని అత్యంత ప్రభావవంతమైన ఫతా-2 బ్యాలిస్టిక్ మిసైల్ అని తెలుస్తోంది. ఇది పాకిస్తాన్ అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి. ఇది 400 నుంచి 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా సైనిక మరియు వ్యూహాత్మక ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది. అలాంటి ఫతా-2 మిసైల్ను భారత రక్షణ వ్యవస్థ తుస్సుమనిపించింది.